ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి దేవుడు పాలుతేనెలు ప్రవహించే ప్రదేశానికి నడిపించడానికి ముందు చేసినటువంటి వాగ్దానం, ఆ ప్రవచనం నెరవేరు. ఆదికాండము 15వ అధ్యాయంలో అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమై ఇలా చెప్తా ఉన్నాడు, ఈ సంతతి వారు తమది కాని దేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు, ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. ఇది దేవుని యొక్క వాగ్దాన ప్రవచనం. ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరిందయ్యా అంటే నిర్గమాకాండము 7వ అధ్యాయంలో 17వ వచనం నుంచి మనం చూడగలుగుతాం. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీన్ని బట్టి తెలుసుకుందరని యెహోవా చెప్తున్నాడు. ఇదిగో, నా చేతితో నిన్ను, ఈ కర్రతో నేను నీ ఏటిని కొట్టుదును, అది రక్తముగా మారును. ఏటిలో చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనేను. మోషే అహరోనులను పిలిచి దేవుడు ఐగుప్తులో ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు దాస్యం అనుభవించిన తర్వాత వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారు మొర విని మోషేని ఎన్నుకొని మోషేని పంపించినప్పుడు, మోషే నేను నాలుక మాంద్యము గలవాడును, వేరే ఎవరినైనా పంపమని దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు అతనికి అహరోనును సహాయంగా ఇచ్చాడు. అతని అన్న అయినటువంటి అహరోను. ఇద్దరు పోయి ఐగుప్తులో దేవుని చేత నడిపింపబడిన వారై ఐగుప్తు ప్రజలను తోడుకొని రావడానికి వారు మహా అద్భుతములను రప్పించారు. అది జనరల్గా మన వాళ్ళందరూ ఏమంటారంటే, మోషే ఐగుప్తులో 10 తెగుళ్ళు రప్పించాడు, ఆ తర్వాత ఇశ్రాయేలును నడిపించాడు అంటారు. కాదు, అక్కడ అహరోను 2 అద్భుతములు చేశాడు. మోషే అహరోను కలిపి 1 అద్భుతం చేశారు. మోషే ఒకడు 4 అద్భుతాలు చేశాడు. యెహోవా దేవుడు 3 అద్భుతాలు, మొత్తం 10 తెగుళ్ళు అయ్యే అద్భుతాలు. మొట్టమొదటిగా మనం నిర్గమాకాండము 7వ అధ్యాయము 20వ వచనం నుంచి చూస్తాం. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను ఎత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. నీళ్లను రక్తముగా మార్చారు ఇద్దరు కలిపి. ఇక్కడ క్లియర్గా మనకి చూస్తాం 20వ వచనంలో మోషే అహరోనులు చేసిరి అన్నాడు అక్కడ. కాబట్టి మోషే అహరోనులు ఇద్దరు కలిపి చేసినటువంటి మొదటి తెగులు ఇది నీళ్లను రక్తముగా ఎందుకు మార్చారయ్యా అంటే, ఐగుప్తీయులు హిప్పి దేవత నిస్సహాయత వెల్లడి చేయడానికి హిప్పి అనే దేవతని వారు ప్రాణదానముగా నీళ్లను ఇస్తుందని నమ్మేవారు. ఆ హిప్పి దేవతకు ఏమీ తెలియదు, అది దేవత కాదు, దేవుడైన వాడు యెహోవా అని తెలియజేయడానికి వారు మొట్టమొదటిగా ఈ అద్భుతాన్ని చేశారు, ఈ తెగులు రప్పించారు. అప్పుడు ఏమైంది, అక్కడ మొత్తం ఐగుప్తు ఏటి నీళ్ళన్నీ రక్తంగా మార్చబడ్డాయి.
ఏటిలోని చేపలు చచ్చిపోయినాయి, ఏరు కంపు కొట్టింది. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయారు. ఐగుప్తు దేశంలో ఆ విధంగా అన్నిటిలోనూ కర్ర పాత్రల్లోనూ రాతి పాత్రల్లోనూ రక్తం అయిపోయింది. ఏటి నీళ్లు తాగడానికి మరి ఐగుప్తీయులు ఏటి ఒడ్డున సెలలు తవ్వి నీళ్ళ కోసం తాపత్రయపడినట్లుగా మొదటి ఆ తెగులును చేశారు. ఆయనను ఫరో హృదయం కఠినమైపోయి ఇశ్రాయేలును పంపించలేదు, బయటికి పంపలేదు. యెహోవా ఎవడు అని అడుగుతున్నాడు. నేను ఇశ్రాయేలును పోనించుటకు యెహోవా ఎవడు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక రెండవ తెగులు కప్పలు. అహరోను ఐగుప్తు జనుల మీద తన చెయ్యి చాపాను. ఎవరు చాపారు? అహరోను మాత్రమే చాపాడు ఇక్కడ. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పాను. అహరోను చేసినటువంటి అద్భుతం. ఈ అద్భుతంలో ఈ కప్పలు హెక్ట్ అనే దేవత నిస్సహాయతని తెలియజేశారు. హెక్ట్ అనేటటువంటి దేవతని వారు పూజించేవారు. కప్పల్ని వర్షం రాకపోతే కప్పలకి కుంకుమలు పెట్టి ఊరేగించేవారు. అది నిస్సహాయత అని తెలియజేయడానికి మరి కప్పల్ని రప్పించినట్లుగా చేశాడు. అప్పుడు మరి ఫరో ఏమన్నాడు చూద్దాం. ఈ కప్పలను తొలగించి యెహోవాను వేడుకొనడి, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదని అన్నాడు కానీ పోనివ్వలేదు. ఇక మూడవ తెగులు. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. కాబట్టి ఈ మూడవ తెగులు కూడా అహరోనే చేశాడు. చేసినప్పుడు మంత్రగాళ్ళు అట్లు చేసారు కానీ వారికి అది చేత కాలేదు. అంతకుముందు చేసినటువంటి నీళ్ళను రక్తంగా మంత్రగాళ్ళు చేశారు, కప్పలను మంత్రగాళ్ళు రప్పించగలిగారు. కానీ ఈ పేర్లను మాత్రం చేయలేక వారు ఒప్పుకున్నారు. ఇది దైవశక్తి తప్ప వేరే కాదు అని ఫరోతో అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫరోతో చెప్పినప్పుడు అప్పుడు ఫరో ఏమంటాడంటే, వీటినన్నిటిని పేర్లను పోయి బాధాకరమైన పేర్లను తీసేయండి, నేను పంపించేస్తాను ఇశ్రాయేలులను మరలా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు వారు తీసివేశారు. నాలుగో తెగులు ఈగలు. యెహోవా ఇలాగూ చేశాను. బాధాకరమైన ఈగల గుంపు ఫరో ఇంట్లోనికి అతని సేవకుల ఇంట్లోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటను వ్యాపించెను అంటాడు 24:8. కాబట్టి ఈ ఈగల గుంపుని దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞ వలన వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ ఈగలు వారి ఇంట్లోనూ భోజనాల్లోనూ ప్రతి దాంట్లోనూ ఈగలు ఉండటం చేత వారు ఏమీ చేయలేక నిస్సహాయులైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరలా ఫరో మరి మోసే అహరోనును పిలిపించి ఈ ఈగల గుంపులను తీసివేయమన్నాడు. ఈ ఈగలు చిల్సి బాబేను అనేటటువంటి దేవతని వారు పూజించేవారు. ఆ దేవతకి సాదృశ్యంగా ఈ ఈగలు ఉన్నాయి. ఆ తర్వాత 5వది పశువులకు తెగులు. 9వ అధ్యాయము 3-6 నుంచి ఉంటుంది. మరునాడు యెహోవా ఆ కార్యం చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను కానీ ఇశ్రాయేలుల పశువుల్లో ఒకటేను చావలేదు. ఫరో ఆ సంగతిని తెలుసుకొనినప్పుడు ఇశ్రాయేలు పశువుల్లో ఒకటేను చావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను
పంపించకపోయాను అంటాడు. కాబట్టి పశువుల మీద తెగులు. ఆసిఫ్ అనేటటువంటి దేవతను పూజించేవారు. ఈ పశువుల విషయమై పాలెత్తుంది పశువును పూజించాలి, పశువుకు కుంకుమ బొట్లు పెట్టాలి, పని చేసేటటువంటి ఎద్దుని పూజించాలి అనేటటువంటి బసవన్నను పూజించాలి అనుకునేవారు. దానికి సాదృశ్యంగా ఆ దేవత కాదు, నేనే దేవుళ్ళని తెలియజేయడానికి దేవుడు ఈ విషయాన్ని ఆ ఐగుప్తీయులకు బయలుపరిచినట్లుగా మనం చూడగలుగుతాం. 7వ తెగులు వడగండ్లు. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులను, జంతువులను, పొక్కులు, దద్దులను పుట్టించింది. ఇది 6వ తెగులు, పొక్కులు, పుండ్లు. 9వ అధ్యాయము 8వ వచనంలో నుంచి మనం చూస్తాం. ఇది మోషే చేసినటువంటి మరి తెగులు లేక అద్భుతం. ఈ అద్భుతంలో పొక్కులు నెక్ ఎత్తేను అనేటటువంటి దేవతను పూజించేవారు వాళ్ళు. ఆ దేవతకు సాదృశ్యంగా ఈ పొక్కులను దేవుడు పుట్టించి అది నిస్సహాయత అని తెలియజేయడానికి మోషే చేత చేపించాడు దేవుడు. 7 వడగండ్లు ఆకాశము నుండి వచ్చాయి. వడగండ్లు వాన దేవుని స్వాధీనంలో ఉందని తెలియజేయడానికి ఇక్కడ చూపించాడు. కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించాను. కాబట్టి మోషే కర్రను ఎత్తినప్పుడు వడగండ్లు భూమి మీద పడ్డాయి, వర్షం పడ్డది. ఈ వడగండ్లు పంటలను కాపాడే జేసెత్ లేక నట్ అనే దేవతకు వారికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ దేవత నిస్సహాయతని తెలియపరచడానికి దేవుడు నట్ దేవతని దానివల్ల ఏమీ కాదు, యెహోవా వల్లనే సమస్తం జరుగుతుందని చూపించడానికి దేవుడు వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 8వది మిడతలు. ప్రాణాన్ని రక్షించే ఐసిస్ దేవత. ఐసిస్ అనే దేవతని వారు పూజిస్తూ ఉండేవారు. ప్రాణాన్ని రక్షిస్తుందని దానికి సాదృశ్యంగా దేవుడు మిడతలను పంపించాడు. 10వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం. దాంట్లో మనము 8వ వచనం 13వ వచనంలో చూస్తాం. మోషే ఐగుప్తు దేశం మీద కర్రను చాపగా యెహోవా పగలంతయు రాత్రి అంతయు క్షమించండి ఇది మిడతల్ని మరి దేవుడు సృష్టించినప్పుడు మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాపమని ఆ ఐగుప్తు దేశం మీదకి వచ్చి దేశపు పైరులన్నింటినీ అనగా వడగండ్లను పాడు చేయని వీటిని తినివేయనని చెప్పాడు దేవుడు. అలాగూ ఆ మిడతల దేశంలో ఉన్నటువంటి ఆ చెట్లను, పంటను మొత్తాన్ని తినివేసినాయి. అది మిడతలు అంటే ఐసిస్ దేవతని వారు పూజించుకునేవారు. తర్వాత చీకటి కమ్మినట్లుగా మరి ఇక్కడ మోషే చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయను అంటాడు 22వ వచనంలో. నిర్గమాకాండము 10వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి ఐగుప్తు దేశం అంతటా చీకటి కమ్మింది. చీకటికి అడినే అనేటువంటి సూర్యదేవతని వారు పూజించుకునేవారు. చీకటిని పోగొట్టే దేవుడు సూర్యుడని సూర్యుడికి నమస్కారం చేస్తూ ఉండేవారు.
ఆ నమస్కారం తప్పు. సూర్యుడు దేవుడు సృష్టించాడు, సూర్యుడిని, చంద్రుని, నక్షత్రాలని దేవుడు సృష్టించాడని వారికి తెలియజేయడానికి ఈ అద్భుతాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం. ఆ తర్వాత మొదటి సంతానాన్ని దేవుడు మరి చేయుట, ప్రాణభిక్ష పెట్టే ఓసిరికి దేవునికి సమానుడని చెప్పుకునే ఫరో, ప్రాణభిక్ష పెట్టడానికి ఫరోయే దేవుడితో సమానం అని చెప్పుకునేవాడు. అలాంటి ఫరో వల్ల ఏమీ కాదు అని తెలియజేయడానికి దేవుడు ఈ మహా అద్భుతాన్ని చేశాడు. మోషే ఫరోతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినమా ఏమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలుదేరి వెళ్ళదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలు విసురుదాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందరి తొలిపిల్లలందరూ చచ్చెదరని, జంతువుల్లో తొలిపిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులు ఇశ్రాయేలులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలు ఎవరి మీదనైనా ఒక్క కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి, నీవును నన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలువెళ్ళని చెప్పుదురు. ఆ తర్వాత నేను వెళ్ళుదును. మోషే ఇలాగ చెప్పి ఫరో యొద్ద నుండి వెళ్ళిపోయినప్పుడు ఆ రాత్రి యెహోవా ఐగుప్తులు పర్యటించినప్పుడు మరి ఫరో యొక్క మొదటి సంతానం మొదలుకొని తిరగలేని దాని మొదటి సంతానం వరకు అందరూ రాత్రి చచ్చిపోయినప్పుడు వారందరూ చాలా దుఃఖపడిపోయారు. అప్పుడు ఫరో హృదయం నీరైపోయింది. ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చి మరి రిపోర్ట్ చేసుకున్నప్పుడు ఆయన ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాను, పరిశుద్ధ దేవుడైనటువంటి యెహోవాను పూజించడానికి ఐగుప్తీయులను వెళ్ళగంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 10 తెగుళ్లను ఇశ్రాయేలు మీద ప్రయోగించినప్పుడు వారికి ఎందుకు 10 తెగుళ్ళు పంపించాడు అంటే వారు 10 రకాల దేవతలను పెట్టుకొని పూజించుకుంటూ ఉండేవారు. కాబట్టి వాటిని వాళ్ళు తెలుసుకోవడానికి దేవుడు ఈ కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా మోషేతో అన్నాడు, ఇశ్రాయేలు బయలుదేరే ముందు ఏం చేయాలి? ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళి వారి వెండి బంగారములన్నింటినీ అడిగి తీసుకొని మీ పిల్లలకును మీకును ధరింపజేసుకొని నా కొరకు ప్రయాణం సిద్ధం కండి అన్నాడు. ఈ విధంగా దేవుడైనటువంటి యెహోవా ఐగుప్తులో నుండి మరి ఇశ్రాయేలులను నడిపించినట్లుగా మనం చూస్తాం. ముందు వారి ప్రయాణము 40 సంవత్సరాలు నడిచింది, అది తర్వాత సంఘటన. కాబట్టి మనం ఇంతవరకు విన్నటువంటి ఈ వాక్యాన్ని దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.